A man walks at a speed of 42 kilometers per hour. After every 13 kilometers, he takes a rest for 19 minutes. How much time will he take to cover a distance of 91 kilometers? ఇక్కడ మనకు డిస్టెన్స్ అనేది 91 కిలోమీటర్స్ ఇచ్చాడు. స్పీడ్ వచ్చేసి 42 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చాడు. అప్పుడు మనకు టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 91/42. 713 జా 76 జా అంటే 13/6 అవర్స్. దీన్ని మనం మినిట్స్లో మార్చాలంటే 13/6 ఇంటూ 60. 6 1 జా 16 జా అంటే 130 మినిట్స్. అంటే ఒక పర్సన్ డిస్టెన్స్ 91 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే 42 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే 130 మినిట్స్ టైం పడుతుంది. బట్ ఇక్కడ ఏమైనా ఆఫ్టర్ ఎవ్రీ 13 మినిట్స్ హీ టుక్స్ ఏ రెస్ట్ ఫర్ 9 మినిట్స్. 9 మినిట్స్ అనేది రెస్ట్ తీసుకుంటున్నాడు. అంటే ఇక్కడ 91 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేటప్పుడు తనకి ఎన్ని బ్రేక్స్ అవసరం పడుతున్నాయి అంటే 13 కిలోమీటర్స్. ఎవ్రీ 13 కిలోమీటర్స్ అంటే టోటల్ డిస్టెన్స్ 91 కదా. 13 కిలోమీటర్స్ ఒకసారి మన ఆగుతున్నాడు. ఆగడం వల్ల 13 జా 13 జా అంటే 7 స్టాప్స్ అనేటివి వస్తున్నాయి అతనికి. 7 స్టాప్స్ కవర్ చేసినప్పుడు 91 కిలోమీటర్స్ అంటే ఆగినప్పుడల్లా 9 మినిట్స్ అవుతున్నాడు. యాక్చువల్గా 7 స్టాప్స్ అంటే ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిన నుంచి ఫస్ట్ స్టాప్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఫస్ట్ 13, సెకండ్ 13, థర్డ్ 13, ఫోర్త్ 13, ఫిఫ్త్ 13, సిక్స్త్ 13, లాస్ట్ 13. లాస్ట్ స్టాప్ అతను డైరెక్ట్ డెస్టినేషన్ రీచ్ అవుతాడు. కాబట్టి 1 2 3 4 1 ఫస్ట్ స్టాప్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఎన్ని స్టాప్స్లో ఆగాడు అంటే 6 స్టాప్స్లోనే ఆగాడు. అంటే మొత్తం 6 స్టాప్స్లో ఆగడం వల్ల ఎన్ని మినిట్స్ అవుతున్నాడు? 9 మినిట్స్. 6 × 9 ఈజ్ ఈక్వల్ 54 మినిట్స్. మనకు యాక్చువల్గా 130 మినిట్స్ పట్టింది. బట్ ఇక్కడ 54 మినిట్స్ స్టాపింగ్ కావడం వల్ల 130 + 54 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 184 మినిట్స్.